Hello everyone, how are you all? Hope everything is going fine and you are good. In the previous part, that is motion in a straight line part 4, we have discussed about the horizontal motion and stopping distance, even few problems based on the third equation of motion, that is v square minus u square equals to 2as, and we had the introduction regarding the free fall, that means motion under gravity. And today we are going to discuss few more numericals based on the motion under gravity problems, including the free fall and even the vertically projected objects. Let us revise the things whatever we have dealt in the previous session. And free fall lo manaki equations of motion ela vastayi, ade vidhanga వర్టికలీ ప్రొజెక్టెడ్ ఆబ్జెక్ట్ కి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ ఎలా వస్తాయి. ఫ్రీ ఫాల్ లో మనం మాట్లాడుకున్నప్పుడు u ఈక్వల్స్ టు 0 అండ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్. అంతే కదా, కిందకు వస్తున్నప్పుడు వెలాసిటీ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ మనం పాజిటివ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. మరి ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏమొస్తుంది? v ఈక్వల్స్ టు u 0 కాబట్టి gt. సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ s ని మనం h కింద కన్సిడర్ చేసుకుంటాం కదా, దట్ ఈస్ h ఈక్వల్స్ టు u 0 కాబట్టి half gt square. థర్డ్ వన్ ఇట్ ఈస్ v square ఈక్వల్స్ టు 2gh. అండ్ ఫోర్త్ వన్ మాట్లాడుకుంటే sn ఈక్వల్స్ టు u 0 కదా, g of n minus half. నాకు డౌట్ వచ్చేది sn ఎందుకు hn ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి. సరే, కావాలంటే హైట్ కాబట్టి hn కూడా తీసుకోండి, నో ఇష్యూ. నౌ వాట్ అబౌట్ ద వర్టికలీ ప్రొజెక్టెడ్ ఆబ్జెక్ట్? u is u and acceleration due to gravity we consider it as minus g. మరి ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ రాసుకుంటే v ఈక్వల్స్ టు u minus gt. సెకండ్ వన్ ఇట్ ఈస్ s ఈక్వల్స్ టు ut minus half gt square. థర్డ్ వన్ కి వస్తే v square minus u square equals to minus 2gh. అండ్ ఫోర్త్ వన్ కి వస్తే sn ఈక్వల్స్ టు అదే h ఎంత అని అనుకున్నాం కదా, దాన్నే u minus g of n minus half. నెక్స్ట్ అదే విధంగా we had a few things, that is maximum height reached by a vertically projected body. Maximum height అంటే ఏంటి? The final velocity of a vertical projected body becomes 0. Now అదే విధంగా టైమ్ ఆఫ్ ascent ఏం మాట్లాడతాం మనము? u by g, ascending order, కింద నుంచి పైకి వెళ్ళటం, అంతే కదా. నౌ టైమ్ ఆఫ్ డీసెంట్ అంటే టైమ్ ఆఫ్ డీసెంట్ ఫర్ వర్టికలీ ప్రొజెక్టెడ్ బాడీ అంటే మనకి ఒకవేళ ఇనీషియల్ వెలాసిటీ తెలుసుంటే ద సేమ్ థింగ్ u by g. లేదు ఫర్ ఫ్రీలీ ఫాలింగ్ ఆబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే అండర్ రూట్ ఆఫ్ 2h by g. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ గురించి కానీ మనం మాట్లాడుకుంటే u by g plus u by g, that is we have to consider it as 2u by g. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ బిఫోర్ ఇట్ టచెస్ ద గ్రౌండ్. గ్రౌండ్ ని టచ్ చేసే ముందర వెలాసిటీ ఎంత వస్తుంది అనేది మనం మాట్లాడుకుంటే v ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 2gh. దీస్ ఆర్ ద థింగ్స్ వీ హ్యావ్ టు కన్సిడర్ ఓవర్ హియర్. అదే విధంగా when an object is projected upwards, vertically upwards from the top of the tower, లేదు అంటే ఒక టవర్ పైన నుంచొని మనం ఒక ఆబ్జెక్ట్ ని కానీ పైకి ప్రొజెక్ట్ చేస్తే మనం సైన్ కన్వెన్షన్స్ ఎలా తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి. ఒక్క ఏమంటారు, 2 పారామీటర్స్, ఐదర్ ఇనీషియల్ వెలాసిటీ u, అదే విధంగా టైం, వీటన్నిటిని మాత్రమే పాజిటివ్ తీసుకోవాలి. మిగతా వేవేవి మనకి h కానివ్వండి, a కానివ్వండి, ఫైనల్ వెలాసిటీ, ఆల్ దీస్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ నెగటివ్. ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈజ్ ఇన్ కేస్ ఆఫ్ an object which is projected from the top of a tower, or else an object which is left from the balloon at a certain height h. Anyway, we are going to see those problems. ఇక్కడ మనం ఆ ప్రాబ్లమ్స్ చూడబోతున్నాము, ఓకేనా. హోప్ ఇదంతా క్లియర్ ఉంది అని అనుకుంటున్నాను అందరికీ. ఇవన్నీ ఫార్ములాస్ అన్ని మనం ఒక బుక్ లో సపరేట్ గా రాసుకోవాలి. సపరేట్ గా రాసుకుంటే దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ టు అస్. గుర్తుపెట్టుకోండి, ఫార్ములా అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. అదే విధంగా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దెర్ ఈస్ అ నీడ్ ఫర్ దెమ్ టు లెర్న్ ఆల్ ద డెరివేషన్స్
రిలేటెడ్ టు ఫిజిక్స్ ఎస్పెషల్లీ డెరివేషన్స్ అన్నీ వస్తే అంటే ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ని మనం ఎట్లా డిరైవ్ చేసామో అనే ఆలోచనలతోటి ఒక అనాలిసిస్ చేసి దాన్ని కానీ ఇంకో చాప్టర్తో కోరిలేట్ చేస్తే ఈజీగా మనం అప్లై చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకేనా? నౌ లెట్ us మూవ్ ఆన్ టు న్యూమరికల్. నౌ ఇది ఆల్రెడీ మనం చేసాము. Okay, let us see this problem. A ball is dropped from a balloon going up at a speed of 7 meters per second. అలా బెలూన్ పైకి వెళ్తుంది, ఒక బాల్ ని దాంట్లో నుంచి వదిలేశారు. ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేనే బస్లో ఉన్నాను. నేను బస్లో ఉన్నంతసేపు నాకు ఎంత స్పీడ్ ఉంటుంది, బస్కి ఎంత స్పీడ్ ఉంటుందో అంతే స్పీడ్ ఉంటుంది. Until and unless I get down of the bus, why should I run for some distance? ఎందుకు నేను పరిగెట్టుకుంటూ ఆగాలి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత? అఫ్ కోర్స్ నేను చిన్నప్పుడు ట్రై చేశాను, ఇంటర్లో ఉన్నప్పుడు ఎందుకు పరిగెట్టాలి, పరిగెట్టకుండా ఆగుదామని ట్రై చేశాను. ఒక్కసారి రింగా తిరిగి కింద పడ్డాను. దట్ ఇస్ అ డిఫరెంట్ విషయం. అయితే మనం బస్ దిగంగానే ఎందుకు కొంచెం దూరం వెళ్ళి మనం ఆగుతాం? బేసిక్గా బస్లో ఉన్నంతసేపు బస్కి ఎంత స్పీడ్ ఉంటుందో మనకు అంతే స్పీడ్ ఉంటుంది. అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ గెటింగ్ డౌన్ ద బస్ మనం ఆగాలి అంటే ఆగము. అది ఈవెన్ మనం ఇంకో రకంగా ఇనర్షియా ఆఫ్ మోషన్ అని మాట్లాడుకుంటాం. కానీ ఆ ఇనర్షియా ఆఫ్ మోషన్ ఎందుకు వస్తుంది? బస్ స్పీడ్ మనకు ఎంత ఉంటుందో మనకు కూడా అంతే స్పీడ్ ఉంటుంది. ఇన్ ద సిమిలర్ ఫ్యాషన్ ఇక్కడ కానీ మనం మాట్లాడుకుంటే చూడండి, బలూన్ అనేది పైకి వెళ్తుంది, ఇనీషియల్ గా ఆబ్జెక్ట్ ని వదిలేసింది, అంతేనా? అంటే బిఫోర్ ఇట్ వాజ్ లెఫ్ట్, ఆ బాల్ కి బలూన్ కి ఎంత వెలాసిటీ ఉంటుందో బాల్ కి కూడా అంతే వెలాసిటీ ఉంటుంది కదా, అవునా కదా? When it is left freely, initially the velocity of the ball is in the upward direction, but ultimately the ball is coming in the downward direction. అందుకని సైన్ కన్వెన్షన్స్ నేను ఇందాక చెప్పాను, u ఒకటి టైం ఎప్పుడు నెగిటివ్ ఉండదు కాబట్టి ut must be taken as positive. మిగతా అన్ని పారామీటర్స్ s కానివ్వండి, a కానివ్వండి, v కానివ్వండి మనం నెగిటివ్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ when an object is thrown vertically upwards from the top of a tower, or when an object is left freely from a balloon or a parachute which is moving up with a certain velocity. Okay na? Now ఇప్పుడు చూడండి, balloon is going at a speed of 7 meters per second అని అన్నాడు. ఓకే, నెక్స్ట్ హైట్ కూడా ఇచ్చాడు. ఎంత హైట్ ఇచ్చాడు? 60 meters హైట్ ఇచ్చాడు. నౌ హౌ లాంగ్ విల్ ద బాల్ టేక్ ఇన్ రీచింగ్ ద గ్రౌండ్? గ్రౌండ్ కి రీచ్ కావడానికి ఎంత టైం తీసుకుంటుంది అని చెప్పి మనల్ని అడుగుతున్నాం. ఎంత టైం తీసుకుంటుంది చూద్దాం. యాక్సిలరేషన్ ఎంత? Acceleration due to gravity. Okay, that is a equals to, sorry, minus or plus మనం ఫార్ములాలో చూసుకుందాం. 10 meters per second square. We are asked to find the value of time. ఓకేనా? ఇక్కడ మనము వాట్ ఎవర్ ద అప్రోప్రియేట్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ s ఈక్వల్స్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్ కదా. s అంటే ఇక్కడ ఏముంది? h, అంతే కదా. h ఈక్వల్స్ టు ut. ఫస్ట్ ఆఫ్ ఆల్ h షుడ్ బి టేకెన్ as నెగటివ్. ఇందాకే చెప్పాను ut రెండు మాత్రమే పాజిటివ్ ఉండాలి, మిగతావన్నీ నెగటివ్ ఉండాలి. s లేదా h, v, నెక్స్ట్ మూడోది ఏంటంటే మనకి a, ఈ మూడు మనకి నెగటివ్ గా ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ an object which is thrown upwards from the top of a tower, or for an object which is left freely from the balloon which is moving upwards. ఓకే, అయితే h మైనస్ h ఈక్వల్స్ టు ut మైనస్ హాఫ్ gt స్క్వేర్. బేసిక్గా ఈ యొక్క పర్టికులర్ ప్రాబ్లంలో మనం డైరెక్ట్గా కావాలంటే మైనస్ సైన్తో మల్టిప్లై చేస్తే మైనస్ ut ప్లస్ హాఫ్ gt స్క్వేర్ తీసుకున్నా పర్లేదు. ఓకేనా? అంటే u ఒక్కదానికి మైనస్ సైన్ పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది కదా. h ఎంత? 60, u ఎంత? 7 మైనస్ 70 హాఫ్ ఇంటూ 10/2 ఎంత అండి? 5t స్క్వేర్. ఓకేనా? దీన్ని కూడా అటు పంపించి మనం రాసుకుంటే 5t స్క్వేర్ మైనస్ 70 మైనస్ 60 ఈక్వల్స్ టు 0. కానీ దీని అంత ఈజీగా మనం ఫ్యాక్టరైజ్ చేయలేము.
Okay, na? Andukani there is a need for us to go with the formula which is given in the chapter of quadratic equations. What is that? Ax square plus bx plus c equals to 0 ఇచ్చినప్పుడు a వాల్యూ ఎంత అండి ఇక్కడ 5, b వాల్యూ ఎంత 7. అందరూ 7 చెప్తారు కానీ మైనస్ ని మర్చిపోతారు. ఇట్ ఈస్ -7 అండ్ c వాల్యూ ఎంత చెప్పండి? c వాల్యూ yes, it is -60, not 60. Both are not same. Okay, now let us find the discriminant. Discriminant is delta equals to b square minus 4ac. అంటే మ్యాథమెటిక్స్ అసలు ఎందుకు నేర్చుకుంటాం? ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏంది, లీనియర్ ఈక్వేషన్స్ ఏంది, చిన్నప్పుడు ఇవన్నీ డౌట్స్ ఉండేవి. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మ్యాథమెటిక్స్ హ్యాస్ గాట్ ఇట్స్ అప్లికేషన్ ఎస్పెషల్లీ ఇన్ ఫిజిక్స్ up to the maximum extent. Student, ఎంత నీట్గా మనం అప్లై చేస్తున్నామో. దట్ ఈస్ డెల్టా ఈక్వల్స్ టు బి స్క్వేర్. వాట్ ఈస్ బి? -7 హోల్ స్క్వేర్ minus 4 ఇంటూ ఏ వాల్యూ. ఏ అంటే యాక్సిలరేషన్ కాదండి, ఇక్కడ ఉన్న ఏ వాల్యూ, దట్ ఈస్ 5 ఇంటూ సి వాల్యూ, ఇట్ ఈస్ -60. డెల్టా ఈక్వల్స్ టు 49 ప్లస్ 1200 ఆర్ డెల్టా ఈక్వల్స్ టు 1249. బట్ వీ డోంట్ హ్యావ్ ద స్క్వేర్ రూట్ ఫర్ 1249. మరేం చేద్దాం? 1225 అంటే 1225కి స్క్వేర్ రూట్ ఉంది, దట్ ఈస్ 35. సరే, అప్రాక్సిమేషన్స్ వేసేసుకోవటమే ఫిజిక్స్లో చాలా ఆప్షన్స్ని బట్టి. ఇక్కడ ఇంకా ఆప్షన్స్ కూడా ఇవ్వలేదు, వేసేసుకోవటమే. ఓకే, నౌ t value we can find it by using the formula plus or minus root delta by 2a. సరే, ఇక్కడ చేస్తాను. t equals to minus b, that is minus of -7 plus 7 plus or minus under root delta ఎంత వచ్చింది మనకి 35 అని అనుకున్నాం కదా, by 2 into 5, that is t equals to 7 plus 35 by 2 into 5, it is 10. This is 42 by 10. It is approximately 4.9 seconds. Exact value కాదు. Sir, why did you take 7 minus 35? That is a question. 7 minus 35 minus 28 అవుతుంది. టైమ్ కెన్ నెవర్ బి నెగిటివ్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దట్ మీన్స్ బలూన్ ప్రాబ్లం when it is dropped from a certain height ఏమవుతుందండి, మనం ఇనీషియల్ వెలాసిటీని, టైంని పాజిటివ్ తీసుకొని మిగతావన్నీ నెగిటివ్ తీసుకుంటాడు. ప్రాబ్లం దానికంతట అది కామ్గా కూల్గా వచ్చేస్తుంది. ఇది మనం మర్చిపోకూడదు. లెట్ us move on to the next problem, my dear friends. చూద్దాం. Wow, a person standing on the top of a 25-meter high building throws a ball upward at a speed of 20 meters per second. పైన బిల్డింగ్ పైన నుంచొని అలా 20 meters per second తోటి విసిరేసాడు. ఫైన్ టైమ్ దట్ బాల్ విల్ టేక్ టు కమ్ డౌన్. ఇక్కడ ఉన్న ఈ అల్లరి పిల్లవాడు ఏం చేశాడు, ఇలా పైకి వేసాడు, ఇది తీసుకెళ్ళి పై నుంచి కిందకు వచ్చి. Now, the total time that the ball has taken to reach the ground. What is the time? Let us find it out. Just now I've told you for balloon problem and for the object that is thrown from the top of the tower, we have to consider you have t as positive, but s, a and v should be considered as negative. Let us apply that formula. What is the formula we do have? That is minus h equals to ut minus half a t square. Did he give us u? Of course, it is 20 meters per second. And what is the value of h? 25 meters. And yeah, as we know, we are supposed to take acceleration due to gravity 10 meters per second square. మనం approximate గా తీసుకుందాము. అప్పుడు చూడండి, let us apply over here, that is minus 25 equals to 20 into t. t ఎంత అండి? t మనకు తెలియదు, we have to find it out. Minus half into 10, 5 t square. t square we don't know, we are supposed to find the value of t only here. అందుకని మనం ఇక్కడ ఏం చేద్దాం, 5 కామన్ తీసి ఇట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది, 25 by 5 it becomes obviously 5, right? That is minus 5 equals to 20 by 5, it is 4t minus t square. Let us rearrange into a quadratic form, then we get it as దాన్ని ఇట్ చేద్దాం, t square minus 4t minus 5 equals to 0. What are the factors for minus 5 says that? We need to get minus 4. What are those?
Yeah, you're absolutely right. That is minus 5 into 1 is minus 5, and minus 5 plus 1 it is minus 4. Okay, so we shall write over here t square minus 5t plus t minus 5. దీని కానీ మనం కామన్ తీసుకుంటే t కామన్ తీసుకుంటే we are left out with t minus 5. 1 కామన్ తీసుకుంటే we are left out with t minus 5. t minus 5 కానీ కామన్ తీసుకుంటే ఏమవుతుంది? ఇట్లా వస్తుంది. t minus 5 కామన్ తీద్దాం. Then we get the value of t as 5. We get the value of t as minus 1, which we never consider because time can never be negative. టైం నిజంగా నెగిటివ్గా వెళ్తే నేను ఒక 20 years బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ నేను గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉందామని కోరుకుంటున్నాను. దేవుడా ప్లీజ్ గివ్ మీ దట్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఇట్ బ్యాక్. కానీ అన్ని గుర్తుండాలి. అన్ని గుర్తు లేకుండా బ్యాక్ వెళ్ళినా మళ్ళీ సేమ్ ఇక్కడికే వస్తాం. ఓకే, సరే, దిస్ ఈస్ ద థింగ్. t ఈక్వల్స్ టు 5 seconds అంటే మనం బలూన్ కాన్సెప్ట్ లో ఒక టవర్ మీద నుంచి కానీ పైకి ప్రొజెక్ట్ చేసినప్పుడు మనం సైన్ కన్వెన్షన్స్ కానీ పక్కా పర్ఫెక్ట్ గా తీసుకున్నామంటే సింపుల్ గా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకేనా, లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఎన్ని ప్రాబ్లమ్స్ మనకే ఇస్తారు కష్టాలని. లెట్ us see that. Again from the టవరో బిల్డింగో ఎక్కడి నుంచో వేశారు. A particle is thrown vertically upwards with a speed u from a tower of height capital H. ఓకే, u అనే స్పీడ్ తోటి పైకి వేశారంట. The time taken by the particle to hit the ground అంటే total time, its time of flight is equal to is n times the taken by it to reach the highest point of its path. అంటే highest point అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళడానికి generally the time taken by the vertically projected object to reach its highest point we call it as time of ascent. ascending order కాబట్టి ascent, descending order కాబట్టి descent. మొత్తం గాల్లో ఉంటుంది కాబట్టి time of flight. Now you see here this is ascent కాబట్టి TA అని అందాము. ఓకేలే, TA అని అనుకోండి ప్రస్తుతానికి. మొత్తం పైనుంచి కిందకు వస్తే ఏమవుతుంది? T అవుతుంది, టైమ్ ఆఫ్ ఫ్లైట్. సరే, మనకి ఇచ్చిన కండిషన్ T ఈక్వల్స్ టు N ఇంటూ TA అని ఇచ్చారు. N ఇంటూ TA చూసారా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేస్తారు కాబట్టి ప్రాబ్లంలో కూడా NTA రావాలని ఇచ్చారు మనకి. నా సరే, మనకి టైమ్ ఆఫ్ ఎసెంట్ ఫార్ములా ఏంటి? u by g. మరి టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆఫ్ దాట్ ఆబ్జెక్ట్ అంటే గ్రౌండ్ వరకు రావడానికి ఎంత? t ఈక్వల్స్ టు n ఇంటూ TA అన్నారు కదా, NTA మళ్ళీ రాయను నేను. t ఈక్వల్స్ టు NU by g. Now let us apply this formula. Total height h ఇచ్చారు as we know, minus h equals to ut minus half gt square. Let us apply that. That is minus h equals to ut minus half gt square. ఓకేనా, అంటే ఇక్కడ మనకి టీని ఏమన్నారు? u ఇంటూ n ఇంటూ TA, దట్ ఈస్ u బై g మైనస్ హాఫ్ ఇంటూ g ఇంటూ t స్క్వేర్. t స్క్వేర్ అంటే n స్క్వేర్ u స్క్వేర్ బై g స్క్వేర్. g స్క్వేర్ గెట్స్ క్యాన్సిల్. ఫైనల్ గా మనం ఒకసారి బాగా చెక్ చేసుకుంటే ఇక్కడ చూడండి, మైనస్ h ఈక్వల్స్ టు వీటి రెండిట్లో నుంచి n ఈస్ కామన్, u into u square is common, g is common as well. అంతే కదా, అంటే మనకి ఏం తీద్దాము? n u square by g కామన్ తీస్తే ఇక్కడ మిగిలిపోయింది చూడండి 1 ఒకటే మిగిలింది, మైనస్ అటు మిగిలింది చూడండి n/2 మిగిలింది. Okay, let us multiply the entire equation with 2. 2 తోటి మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ 2h ఈక్వల్స్ టు ఈ 2ని లోపలికి మల్టిప్లై చేద్దాం, nu స్క్వేర్ బై g ఇంటూ 2ని లోపలికి మల్టిప్లై చేస్తే 2 మైనస్ n అవుతుంది. అంతే కదా, 2 గెట్స్ క్యాన్సిల్. ఇప్పుడు మనకి ఇచ్చింది చూడండి 2gh అంటే ఈ వాల్యూ పాజిటివ్ ఇచ్చారు. సరే, ఫస్ట్ అయితే ఇటు పంపించుకుందాం. 2gh or 2hg ఈక్వల్స్ టు nu స్క్వేర్ ఆఫ్ 2 మైనస్ n. ఇప్పుడు మైనస్ తోటి కానీ మల్టిప్లై చేస్తే ఫైనల్లీ వి గెట్ అవర్ ఆన్సర్ యాజ్ 2gh ఈక్వల్స్ టు nu స్క్వేర్ ఇంటూ n మైనస్ 2. ఇది మనకు కండిషన్ వచ్చింది. ఓకేనా, ఆ కండిషన్ ఎన్నో ఆప్షన్? దట్ ఈస్ అవర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం కి వెళ్దామా? హోప్ క్లారిటీ వచ్చింది. టైమ్ ఆఫ్ అసెంట్
టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఈజ్ ఈక్వల్స్ టు n టైమ్స్ ద టైమ్ ఆఫ్ ascent అన్నాడు. అందుకని t ఈక్వల్స్ టు n ఇంటూ TA కింద రాసుకొని we know time of ascent formula is u/g in case of a vertically projected object. Okay, is it clear? Okay. Let us move on to the next problem. మీకు సెకండ్ ఇయర్ టాపిక్స్ కూడా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవైలబుల్గా ఉంటాయి. చక్కగా నోట్బుక్ పెట్టుకోండి, క్వశ్చన్స్ రాసుకోండి, సొల్యూషన్స్ రాసుకోండి, ఫార్ములాలు అన్నీ ఒక బుక్ సపరేట్గా పెట్టుకొని రాసుకోండి. చాలా హెల్ప్ చేస్తుంది. ఈ 6 months మాత్రం మీకు మోస్ట్లీ హెల్ప్ఫుల్. అంటే జూన్ టు డిసెంబర్ గుర్తుపెట్టుకోండి. ఈ 6 months సెకండ్ ఇయర్ వాళ్ళు ఎస్పెషల్లీ ఎంత బాగా వర్కౌట్ చేస్తే అంత సక్సెస్ అనేది మీ జాబ్లో ఉంటుంది. ఓకేనా? ఇట్ విల్ బి దేర్ ఇన్ యువర్ పాకెట్స్. సరే, a body is thrown vertically upwards. Which one of the following graphs correctly represents the velocity time graph? సరే, బాడీ is thrown vertically upwards. సరదాగా ఇలా తీసి బాడీ వేసాం పైకి, వెళ్ళింది ఏమైతుంది? ఆగిపోతుంది. దట్ మీన్స్ ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ బికమ్స్ 0 at the highest point. జనరల్లీ we call it as the maximum height. అంటే అక్కడ ఆగిపోయి మళ్ళీ కిందకి వస్తూ ఉంటుంది. దాని వెలాసిటీ ఏమవుతుంది? పెరుగుతుంది. అంతే కదా? అంటే చూడండి, పైకి వెళ్ళేటప్పుడు తగ్గింది, కిందకి వెళ్ళేటప్పుడు పెరిగింది. ఎస్ అంటే అర్థం ఏంటి? పైకి వెళ్ళేటప్పుడు తగ్గింది, కిందకి వెళ్ళేటప్పుడు పెరిగింది. దట్ మీన్స్ డి ఈజ్ అవర్ కరెక్ట్ ఆప్షన్. JEE 2017 డి కొట్టేసిన వాళ్ళకి అబ్సల్యూట్ గా -1 మార్క్ పక్కా పడుతుంది. ఎందుకంటే ఇక్కడే మనం ఏమేస్తామో కాలేస్తాం. దేంట్లో కాలేస్తాం అది మీ ఇష్టం. ఓకే, నౌ యు సీ హియర్. ఇప్పుడు చూడండి, మనల్ని అడిగింది డిస్టెన్స్, స్పీడ్ టైం గ్రాఫ్ అని అడగలేదు, వెలాసిటీ టైం గ్రాఫ్ అన్నాడు. అంటే వెళ్తున్న సేపు పాజిటివ్ అనుకుంటే కిందకి రిటర్న్ వచ్చేటప్పుడు వెలాసిటీ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ నెగటివ్. అంటే వెలాసిటీ తగ్గింది 0 అయి నెగటివ్ లో వెలాసిటీ పెరుగుతుంది. అవునా కదా? అదే స్పీడ్ అండ్ టైం గ్రాఫ్ అయి ఉంటే 100% D is the right answer. But because it is velocity time graph and velocity is a vector quantity, vectors can be negative, scalars cannot be negative. అంతేనా? అందు గురించి మనకి ఫస్ట్ గ్రాఫ్ ఇస్ ద రైట్ వన్. అంటే అన్ని స్కేలార్స్ ఆర్ నెవర్ నెగటివా? కొన్ని స్కేలార్స్ ఉన్నాయి, దే ఆర్ నెగటివ్. అంటే చార్జ్ బెస్ట్ ఎగ్జాంపుల్. అవునా కదా? వీ హ్యావ్ నెగటివ్ చార్జ్ అండ్ పాజిటివ్ చార్జ్. అందుకనే కొన్ని స్కేలార్స్ అవి మనం క్వాంటైజేషన్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నెగటివ్ పాజిటివ్ కింద కన్సిడర్ చేసుకుందాం. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇది రీల్స్ లో మనం షార్ట్స్ లో పెట్టాం, బోర్డ్ సరిపోదు. అందు గురించి a ball is thrown upward at a speed 20 meters per second from the top of a tower of height 25 meters. మళ్ళీ టవర్ పై నుంచే ఇసిరేసారు చూడండి. ఓకే, స్పీడ్ కూడా ఇచ్చారు. ఫైండ్ మాక్సిమం హైట్ ఇట్ విల్ ట్రావెల్ అబౌవ్ ద టవర్ అండ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు రీచ్ ద గ్రౌండ్. అంటే మాక్సిమం హైట్ రీచ్డ్ బై అ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇందాక మాట్లాడుకున్నట్టు టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లైట్. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ ద థింగ్స్ వీఆర్ గివెన్, లెట్ us write that is u equals to 20 meters per second and we are asked to find maximum height. Maximum height formula ఏంటండి? u²/2g. ఇక్కడ ఇచ్చిన టవర్ హైట్ వేరే. టవర్ హైట్ ఎంత? h equals to 25 meters. కానీ ఇది వేసీలా వచ్చినప్పుడు వాట్ ఈస్ ద మాక్సిమం హైట్ దట్ ఈస్ రీచ్డ్ బై దిస్ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్ గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ హైట్ మనం కన్సిడర్ చేసుకోవాలంటే u²/2g. ఆల్రెడీ u వాల్యూ మనకి 20 ఇచ్చారు. దట్ ఈస్ h equals to 20 into 20/2 into g వాల్యూ 10 కదా. 0 0 2 క్యాన్సిల్. అంటే మాక్సిమం హైట్ ఎంత రీచ్ అవుతుంది అంటే 20 meters రీచ్ అవుతుంది. ఓకేనా?
క్లారిటీ వచ్చిందా? అయితే నెక్స్ట్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ టు ఫైండ్ ద టైం. మరి టైం మాట్లాడుకుంటే సేమ్ పాత స్టోరీకి వెళ్ళిపోవటమే. ఏమేం నెగిటివ్ ఉంటాయి? హెచ్ నెగిటివ్ ఉంటుంది, యాక్సిలరేషన్ నెగిటివ్ ఉంటుంది, ఫైనల్ వెలాసిటీ నెగిటివ్. ఏమేం పాజిటివ్ ఉంటాయి? టవర్ మీద నుంచి చేస్తే యూ పాజిటివ్ ఉంటుంది, టీ పాజిటివ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? Now let us write the formula, that is minus h equals to ut minus half gt square, h that is minus 25, u 20t minus 5t square. సేమ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగానే వచ్చింది. దీన్ని 5 కానీ కామన్ తీసామంటే -5 ఈక్వల్స్ టు 4t minus t square. మొత్తాన్ని కానీ ఇటు తీసుకొని వస్తే విల్ గెట్ ఇట్ యాజ్ t square minus 4t minus 5 equals to 0, or t minus 5 or t plus 1 equals to 0, t equals to 5 seconds. ఇది డైరెక్ట్ స్టెప్ వేసాను ఆల్రెడీ. లాస్ట్ ప్రాబ్లం కాక లాస్ట్ ప్రాబ్లం అనుకుంటా, దాంట్లో సేమ్ సింప్లిఫికేషన్ వచ్చింది, అందు గురించి నేను డైరెక్ట్గా వేసాను. ఓకేనా? లేకపోతే -4t వీ కెన్ రైట్ ఇట్ యాజ్ -5t plus t. What is -5t plus t? -4t. ఓకేనా? -5t into -5 into 1 -5 ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఓకే, క్లియరా? క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాము, చూద్దాం. మన పైన ఏం యుద్ధాలు చేద్దాం అనుకుంటున్నారా వీళ్ళు? A particle is dropped from a certain height. The time taken by it to fall through successive distances of 1 meter, అంటే 1 meter, 1 meter, 1 meter, 1 meter, అట్లా 1 meter పడేటప్పుడు ఏం అడుగుతున్నారు? టైం గురించి మాట్లాడుతున్నారు. మనకి టైమ్ ఆఫ్ డీసెంట్ ఫార్ములా ఐడియా ఉంది కదా, డ్రాప్ చేసినప్పుడు టైమ్ ఆఫ్ డీసెంట్ ఫార్ములా ఏంటండి? అండర్ రూట్ ఆఫ్ 2h by g. అయితే ఒక్క క్లారిటీ తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఇది 1 మీటర్, ఇది 1 మీటర్, ఇది 1 మీటర్, ఇది t1 అనుకుందాం. మరి 2 meters రావడానికి t1 plus t2, 3 meters రావడానికి t1 plus t2 plus t3. అంటే వాటి డిఫరెన్సెస్ చేసాము అంటే మనకి రేషియో కావాలంటే, రేషియోలోనే కదా బేసిక్గా రేషియోనే అడుగుతారు, డైరెక్ట్గా అంటే కష్టం. సరే, ఫస్ట్ h ఈక్వల్స్ టు 1 మీటర్ కాబట్టి మనము t1 ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 2 by g, 2 into 1 2. సెకండ్ మనం మాట్లాడుకుంటే 2 meters గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ t1 plus t2 ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 2 into h ఎంత అండి? 2 by g. నెక్స్ట్ మూడోది మాట్లాడుకుంటే t1 plus t2 plus t3 ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 2 into 3 meters కదా. ఎస్. నా ఇప్పుడు మనకి t2 కావాలంటే చూడండి, దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, అవునా? t2 ఈక్వల్స్ టు t1 plus t2 minus t1. ఇక్కడ చూసుకుంటే అండర్ రూట్ ఆఫ్ 2 by g కామన్ కదా. అండర్ రూట్ ఆఫ్ 2 by g కానీ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది చూడండి, √2, అక్కడ 1. అదేవిధంగా t3 కనుక్కోవాలంటే దీంట్లో నుంచి t1 plus t2 సబ్ట్రాక్ట్ చేయండి. సేమ్ t3 ఈక్వల్స్ టు, దాంట్లో కూడా అండర్ రూట్ ఆఫ్ 2 by g కామన్ ఉంది, ఇక్కడ ఏం మిగులుతుంది మనకి? √3 minus √2. ఇప్పుడు మనం కానీ రేషియో తీసుకున్నాం అనుకోండి, చూడండి ఫస్ట్ ఏం వస్తుంది? √1, అంటే t1 is to t2 is to t3 ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ 2 by g is to అండర్ రూట్ ఆఫ్ 2 by g into √2 minus 1 is to under root of 2 by g of √3 minus √2. √2 by g under root of 2 by g gets cancelled. Then finally we are left out with 1 is to √2 minus 1 is to √3 minus √2. ఓకే, అంటే మన ఆప్షన్ చూసుకోండి, అన్ని రేషియో in the ratio of the difference in the squares of the integers, అవునా? చూడండి, √1 √2 minus √1
√1 అన్న 1 అన్న ఒకటే కదా, √3 - √2, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. కొంచెం బాగుంటుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, కానీ ఓపిక ఉండాలి ఇట్లాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే. ఎందుకంటే స్క్వేర్ రూట్ చూడంగానే ఫస్ట్ మనకు భయం వేస్తుంది, కొంతమందికి ఫ్రాక్షన్స్ చూస్తే భయం వేస్తుంది, కొంతమందికి డెసిమల్స్ చూస్తే భయం వేస్తుంది, ఏమి చెప్పాలనో అర్థం కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నాకైతే డెసిమల్స్ కంటే ఫ్రాక్షన్స్ చాలా ఈజీగా అనిపిస్తాయి. ఈజీగా అంటే ఈజీగా సింప్లిఫై చేసుకోవచ్చు. Okay, let us move on to the next problem. A ball is thrown upwards with a velocity of 100 meters per second. It will reach the ground after direct simple problem. పైకి వేసినారు, పైకి వెళ్ళి ఆగింది, మళ్ళీ కిందకు వచ్చినది. టైమ్ ఆఫ్ ascent, టైమ్ ఆఫ్ descent. పైకి వెళ్ళేటప్పుడు టైమ్ ఆఫ్ ascent, కిందకు వచ్చేటప్పుడు టైమ్ ఆఫ్ descent. మొత్తం కలిపి గాల్లో ఎంతసేపు ఉందో we call it as time of flight. Okay, what is the formula for time of flight? U by G plus U by G. That what is U by G plus U by G? Come on. 2U by G. That is but G కాదు, 2U by G. T equals to 2U by G. That is 2 into 100 by 10. That is 20 seconds. What is time of flight? 2U by G. Okay na G? ठीक है G. Let us move on to the next problem G. సరే, ఈ ప్రాబ్లం తోటి ఇవాళ లాస్ట్ ఆపేద్దాం. నెక్స్ట్ పార్ట్ 6లో మనం కంటిన్యూ చేసుకుందాము. మరి ఎక్కువ ప్రాబ్లమ్స్ అప్రోచ్ చేస్తే కూడా బాగుండదు కదా, నాకు కూడా అట్లనే అనిపిస్తుంది. అందు గురించి సరే లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మీరే చెప్పాలి, అది కూడా చెప్తున్నాను, కరెక్ట్గా ఆలోచిస్తే ఈజీ అంటే ఈజీ క్వశ్చన్ ఇది. స్టోన్ ఈస్ థ్రోన్ అప్వర్డ్స్ అండ్ ఇట్ రైజెస్ టు ఎ హైట్ ఆఫ్ 200 meters. 200 meters లేకపోతే 300 లేదా 500, దాని ఇష్టం ఉన్నంత రైజ్ అవుతుంది, అంటే మనం ఇనిషియల్ వెలాసిటీని బట్టి. The relative velocity of the stone with respect to the ground, with respect to the earth, will be maximum at. Relative velocity of stone with respect to earth. ఇట్లాంటి క్వశ్చన్స్ చూడండి, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఇస్తారు. రిలేటివ్ వెలాసిటీ అంటే ఎప్పుడు మనం కన్సిడర్ చేసుకుంటాం, రెండు ఆబ్జెక్ట్స్ మోషన్లో ఉన్నప్పుడు. అంటే రెండు ఆబ్జెక్ట్స్ ఐదర్ సేమ్ డైరెక్షన్లో అయినా మూవ్ కావాలి, రెండు ఆబ్జెక్ట్స్ లేదా ఆపోజిట్ డైరెక్షన్లో అయినా మూవ్ కావాలి. అప్పుడే మనం అంటే దెర్ ఈస్ సమ్ మ్యూచువల్ అంటామా, రిలేటివ్ డిస్ప్లేస్మెంట్ అంతే అంటామా, కాదులే ఇదంతా ఎందుకు. కానీ రెండు ఆబ్జెక్ట్స్ మోషన్లో ఉండాలి. విత్ రెస్పెక్ట్ టు వన్ అనదర్ there should be movement of both the objects. అయితే ఇక్కడ చూడండి, ఎర్త్ జరుగుతుందా అంటే జరగదు అనద్దు. ఎర్త్ ఈజ్ రొటేటింగ్ అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అండ్ ఈవెన్ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. కానీ మనం ఉన్నది ఎంత, మైక్రోస్కోపిక్ పార్టికల్ కంపేర్ టు ద సైజ్ ఆఫ్ ద ఎర్త్. అంటే బేసిక్గా ఎర్త్ అనేది మనం ఆలోచించే పద్ధతిలో మూవ్ కాదు, అది మూవ్ అయినా మైన్యూట్ అనమాట. మనం ఆలోచించే దాంట్లో మూమెంట్. సరే, ఎర్త్ ఈజ్ స్టేషనరీ అన్నప్పుడు అది పైకి వెళ్ళి కిందకు వచ్చినప్పుడు ఏమన్నా జరుగుతుందా అంటే, ఒక ఆబ్జెక్ట్ పైకి ఇసిరేసి మా బిల్డింగ్ పైన ఇసిరేస్తే కాసేపు అయిన తర్వాత పక్క బిల్డింగ్ పైన అయితే పడదు కదా, అవునా కదా. అంటే పైకి వెళ్ళి అది అదే ప్లేస్లో పడుతుంది. అంటే ఎర్త్ అనేది విత్ రెస్పెక్ట్ టు అస్ జనరల్గా మనం ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో మాట్లాడుకుంటే మూమెంట్ అనేది ఉండదు. దెన్ వేర్ ఈస్ ద రిలేటివ్ వెలాసిటీ ఈస్ జస్ట్ ఆస్కింగ్ ద క్వశ్చన్ టు మేక్ అస్ కన్ఫ్యూజ్, దట్స్ ఇట్. అందు గురించి మనం ఎట్లా ఆలోచించాలి, పైకి వెళ్ళేటప్పుడు వెలాసిటీ తగ్గుతుంది, జీరో అయిపోయి మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు వెలాసిటీ ఏమవుతుంది, పెరుగుతుంది. మరి మాక్సిమం వెలాసిటీ ఎక్కడ ఉంటుంది, బిఫోర్ ఇట్ టచెస్ గ్రౌండ్. అంటే గ్రౌండ్ ని టచ్ చేసే ముందర మాక్సిమం వెలాసిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నాకు ఒక డౌట్ ఉంది, అది నెక్స్ట్ పార్ట్లో నేను డిస్కస్ చేస్తాను. అంతలోపల ఇవాళ మనం డిస్కస్ చేసింది ఫ్రీ ఫాల్, అదేవిధంగా an object which is projected vertically upwards even when an object is left from the balloon, అదేవిధంగా ఒక ఆబ్జెక్ట్ when it is projected upwards from the top of the tower. ఎస్పెషల్లీ బెలూన్ కాన్సెప్ట్ ఒకటి, టవర్ కాన్సెప్ట్ ఒకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. U and T are పాజిటివ్, H ఒకటి, G ఒకటి,
వి, ఈ మూడు మనం నెగటివ్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ ఫర్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి. అదే విధంగా మీరు ఒక నోట్బుక్ పెట్టుకొని, ఎవరైతే డిస్పరేట్గా ఉన్నారో, నేను మళ్ళీ చెప్తున్నాను, నీట్గా నోట్బుక్ పెట్టుకొని రాసుకోండి. ఎవరో కోటా నుంచి వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. మన లాంగ్వేజ్లో నేను టీచ్ చేయడానికి రెడీగా ఉన్నాను. హిందీ అనేది మనకు అవసరం లేదు. తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మనకు అర్థమయ్యేటట్టు టీచ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి వినడానికి, నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? ఆలోచించుకోండి. ఓకే, we shall meet in the next part, that is part 6 of motion in straight line kinematics. This is Santosh Kumar Godavarpu signing off from Sims Academy. Meet you soon.